నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పేదరిక నిర్మూలన చేస్తాను, సంక్షేమ పథకాలు ఇస్తానని అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఖజానా ఖాళీ అయ్యింది, ఇవన్నీ చేయడానికి కుదరట్లేదు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా, అంతేకాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్పెషల్ ఫ్లైట్స్తో అటు ముఖ్యమంత్రి ఇటు డిప్యూటీ సీఎం అదేవిధంగా లోకేష్ గారు చక్కర్లు కొడుతున్నారు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అంటూ సాక్షిలో వచ్చినటువంటి కథనాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఎన్నికల్లో హామీల్లో పేదరిక నిర్మూలన చేస్తాను, ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తాను, అభివృద్ధి చేస్తాను అని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినన్నింటినీ పక్కకు పెట్టేసి ఖజానా ఖాళీ అయిందనే సాకుతోటి ఆయన చెబుతూనే ఇదే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు దాదాపు ఇప్పటికీ 70 సార్లు వచ్చారు అంటూ సాక్షిలో వచ్చినటువంటి కథనాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ గారు మరి ఇలా స్పెషల్ ఫ్లైట్స్తో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటూ సాక్షిలో ప్రసారం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? సాక్షి పత్రిక, సాక్షి పేపర్ని మనం చూసుకున్నట్టయితే ఆ పత్రిక పేపర్ పనిచేస్తున్నది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం వార్తలు రాయాలనే దాని మీద పనిచేస్తుంటుంది. అయితే ఖజానా ఖాళీ అయిందని చెప్తున్న ప్రభుత్వం అసలు రాష్ట్రం ఏర్పడినప్పుడే అప్పులతోటే రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పులతోటే రాష్ట్రం ఏర్పడ్డది. ఆ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొంత, ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి సంబంధించి నిర్మాణాలు ఉంటాయి. అక్కడ పోలవరం ప్రాజెక్టు కొంత అప్పటి వరకు రాజధానికి సంబంధించిన ఎక్కడ రాజధాని నగరం పెట్టాలనేది డిసైడ్ కాలేదు. ఒక 2 ఏళ్ల తర్వాత రాజధానికి సంబంధించి అమరావతిలో డిసైడ్ చేయడం జరిగింది. అక్కడ కట్టడాలకు సంబంధించి ఇవన్నీ ప్రాథమిక దశలోనే ఉన్న సందర్భంలో, అవి ప్రారంభ దశలోనే ఉన్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు పదవి నుంచి దిగిపోవడం జరిగింది. పూర్తి స్థాయిలో అవి కంప్లీట్ కాలేదు. జస్ట్ సెక్రటరియట్, కొన్ని నిత్యం ఉపయోగపడే కొన్ని కార్యాలయాలను మాత్రం చేసుకోవడం జరిగింది, పనులు చేసుకోవడానికి. పోలవరానికి సంబంధించి కొంత పురోగతి ప్రారంభం జరిగింది. ఈలోపే అధికారం కోల్పోవడంతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం మనం చూసుకున్నట్లయితే అంతా ఏ విధంగా అమరావతి నిర్మాణం అయిపోయింది, పోలవరం అయిపోయింది, ఎంత రచ్చరచ్చ అయింది, అప్పులు తెచ్చి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అంటూ ప్రజలకు ఏ విధంగా డబ్బులు పంచారు అనే దాని మీద పెద్ద తనకు ఎవరైతే రాజకీయ సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. ఏదైనా ప్రొడక్టివిటీ ఉత్పత్తి చేయాలి, దాని ద్వారా డబ్బులు రావాలి, లేకపోతే ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటంటే అక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడికి పంచుతున్నాడు, జనాలకు పంచుతున్నాడు. దీని ద్వారా నీకు ఎక్కడ కూడా ఏ సెక్టార్ నీకు అభివృద్ధి అవుతుంది, దేని మీద నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే దాని నుంచి ఏదన్నా రిటర్న్స్ రావాలి. ప్రొడక్ట్స్ ఈరోజు కాకపోయినా రేకపోయినా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నా అంటే దాని మీద ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా దాని నుంచి రైతులు పంటలు పండిస్తే దాని నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఒక కంపెనీ వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వస్తుందంటే దాని ద్వారా ఉద్యోగాలు, డైరెక్ట్గా ఉద్యోగాలు, ఇండైరెక్ట్ ఉద్యోగాలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది, ఏమంటారు దాని మీద ఒక విమర్శ ఉంది. స్విచ్ నొక్కడం, ప్రారంభోత్సవాలు చేయడం అనేది విమర్శే ఉంది. బటన్ నొక్కడం, ప్రారంభోత్సవాలు చేయడం, డబ్బులు అప్పు తెచ్చి దాన్ని పంచడం, అందులో వాలంటీర్లను పెట్టుకోండి. వాలంటీర్లు ఎవరు? ఆ వాలంటీర్లు గ్రామాల్లో ఏమన్నా పనిచేసి ఏమన్నా ప్రజలకు అందుబాటులో ఉన్నారంటే కేవలం వైసీపీ కార్యకర్తలు మాత్రమే కొనసాగడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమైనప్పటికీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎందుకు మనల్ని ఓడించారని ఇప్పటివరకు చర్చ వైసీపీ నాయకులు చేసుకోలేదు, వైసీపీ పార్టీ చేసుకోలేదు. సాక్షి దాన్ని వదిలేసి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేక వార్తలు రాయడం, లోకేష్ మీద వ్యతిరేక వార్తలు రాయడం, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేక వార్తలే కాదు, వ్యతిరేకంగా చెప్పే జర్నలిస్టులను, అనలిస్టులను, పార్టీ నాయకులను కూడా తీసుకొచ్చి రచ్చరచ్చ చేసిన సందర్భాన్ని చూడొచ్చు. అమరావతి వేశ్యల రాజధాని అన్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అమరావతి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నుండి అమరావతి రాజధాని ఎప్పటికీ అని చెప్తున్న సందర్భంలో దాన్ని వేశ్యల రాజధాని కూడా వర్ణించిన సందర్భాన్ని చూడొచ్చు. ఇవన్నీ దృష్టి పెట్టుకుంటే సాక్షి కథనానికి పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పొచ్చు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే హైదరాబాద్ నుంచి పరిపాలిస్తారా అని అన్నారు సార్. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసుకున్న గడిచిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు బెంగళూరు వెళ్ళారు, లండన్ వెళ్ళారు. మరి అప్పుడు కూడా అయితే ఇంకా స్పెషల్ హెలికాప్టర్లు. మరి ఇప్పుడు ఎందుకని ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి ఇటువంటి వార్తలు రాయడం, ప్రసారాలు చూపించడం ఏ విధంగా చూడాలంటారు?
జనరల్‌గా ఎట్లుంటదంటే ప్రతిపక్షంలోకి వచ్చిన వాళ్ళకు ఒక సంవత్సరం తర్వాత కొంత గ్రాఫ్ పెరుగుతూ ఉంటది. అధికారంలో ఉండే పార్టీ కొంత ప్రజలకు అసంతృప్తికి దూడం పడడం, వాళ్ళిచ్చిన వాగ్దానాలు నెరవేరకపోవడంతో కొంత అసంతృప్తి స్టార్ట్ అవుతుంటది. అసంతృప్తి ఏమైద్దంటే ఎవరైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉందో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటది. వాళ్ళు మెల్లమెల్లగా పుంజుకునే అవకాశం ఉంటది. ఆ వ్యతిరేక ఓటు ఆధారంగా మరొకసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే ఏదైతే గతంలో అయితే 164 స్థానాలు గెలిచిన కూటమి ఈ గ్రాఫ్ ఏ విధంగా ఉందో, ఆ గ్రాఫ్‌ను చూసుకుంటే మరింత పెరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ, ఆ గ్రాఫ్‌ను చూసుకున్నట్టయితే మరింత దిగజారింది. దానికి కారణం ఏందంటే, లిక్కర్ స్కామ్‌కి సంబంధించి గతంలో ఓటేసిన ఓటరు లిక్కర్ స్కామ్ జరిగిందని తెలియదు. ఢిల్లీ లిక్కర్ స్కాము, తెలంగాణ లిక్కర్ స్కామ్ చూసి చాలామంది ఈ లిక్కర్ స్కామ్ చేస్తారా అనుకున్న సందర్భంలో ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ తెలియక చాలామంది జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు అనవసరంగా ఈయనకేసాం అనుకున్నారు. అంటే అక్కడ గ్రాఫ్ తగ్గింది. అలాగని చెప్పి ఏమన్నా తన పర్ఫార్మెన్స్ బాగుందా అంటే అసెంబ్లీకి వెళ్ళడు, ప్రజా సమస్యల గురించి మాట్లాడు, ప్రజా సమస్యల్ని బయటికి తీసుకురాడు. గ్రాఫ్ ఏ విధంగా పెరుగుద్ది? గ్రాఫ్ పెరిగినప్పుడు ఏం చేయాలి? బురద జల్లాలి. ఏదో విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ మనం గతంలో కూడా వచ్చాం. అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్‌ని, లోకేష్‌ని వీళ్ళందరినీ ట్రోల్స్ చేయడం ఇదొక అలవాటుగా మారిపోయింది. ఆ కోవలోనే సాక్షిలో వచ్చే కథనాలు, సాక్షిలో వచ్చే వార్తల్ని మనం చూసుకోవచ్చు. ఏదో విధంగా దాన్ని బ్లేమ్ చేయడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అస్తమాను హైదరాబాద్ వస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ ఏదైతే వీళ్ళు గతంలో చేశారో వ్యాఖ్యలు అక్కడి నుంచి పరిపాలిస్తారా అని, ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా అడుగుతూనే కొన్ని కీలక ప్రెస్ మీట్లు పెట్టాలంటే హైదరాబాద్ క్లబ్ నుంచే పెడుతున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానివ్వండి, ఇంకా పార్టీ కీలక నేతలందరూ కూడా హైదరాబాద్ నుంచే ప్రసారాలు, ప్రెస్ మీట్లు ఇవ్వడం. దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా. ఇప్పుడు హైదరాబాద్‌లో వాళ్ళకి ఆఫీస్ కూడా ఇక్కడనే ఉంది. ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ ఇంపార్టెంట్ కార్యక్రమాలున్నా ఇక్కడి నుంచే చేస్తున్నారు. అంటే ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడే నీతులు మనకు వర్తించేవడానికి ఎగ్జాంపుల్. ఆ సాక్షి కథనాలు వీటి గురించి కూడా రాయాలి. సాక్షిలో పత్రికలో వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఏమేమి జరుగుతున్నాయి కార్యక్రమాలు కూడా చెప్పచ్చు. కేవలం ఏందంటే ఏదో విధంగా బురద జల్లాలి, ఏ విధంగా బ్లేమ్ చేయాలనే దాని మీదే జరుగుతున్నది. నువ్వు ఢిల్లీకి వెళ్ళావు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళావు? ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళావు. హోంమంత్రిని కలవడానికి వెళ్ళినావు. వెళ్ళిన సందర్భంలో ఏ ప్రాజెక్టులు తెచ్చావు? ఎంత అమరావతి నిర్మాణానికో లేకపోతే నువ్వు అనుకున్న 3 రాజధానుల నిర్మాణానికో ఏమైనా ప్రాజెక్టులు తెచ్చావా? లేదంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చేసినావా? అప్పుడు నీ కేసులు దీనికి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళావు. ఇప్పుడు వెళ్తున్న ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీ నుంచి పాజిటివ్‌గా తీసుకురావడం, అక్కడ ఇండస్ట్రీలను పెట్టడం, ఈ క్రమంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ మన వార్తల్ని వారిని చూసుకున్నట్టయితే సాక్షిలో ఖచ్చితంగా ఒక పేజీ, 2 పేజీలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా, లోకేష్ వ్యతిరేకంగా వార్తలు ఉండాల్సిందే. ఆ వార్తలు ఇస్తేనే అందులో పనిచేసే వాళ్ళు ఉద్యోగులుగా గుర్తింపబడతారు. లేకపోతే నిజాయితీగా, నిష్పక్షపాతంగా రాసిరనుకో వాళ్ళని వెంటనే పంపించే అవకాశం కూడా కనిపిస్తది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.